హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ధర్మరాజ్ ఆన్లైన్ స్టడీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం చాలా బిట్స్ నేర్చుకోబోతున్నాం. ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ జీకే బిట్స్ డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియోస్ కూడా చూడండి, మిస్ అవ్వకండి. ఆల్రెడీ మనం డైలీ పార్ట్ వైజ్ జీకే బిట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కనుక చాలా ఇంపార్టెంట్ మోడల్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే విధంగా మనం బిట్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు పార్ట్ 3లో ఏ విధంగా ఉంటాయి హై లెవెల్లో బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్, వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. ఓకే, వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్. మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం అంటే ఫ్రెండ్స్ ఏప్రిల్ 7. ఓకే, క్లియర్, చాలా ఇంపార్టెంట్ బిట్. వరల్డ్ హెల్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 7. క్లియర్. నెక్స్ట్ వన్, కార్బా థర్మల్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఓకే, కార్బా థర్మల్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఓకే, క్లియర్. ఏంటంటే మనకి థర్మల్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి ఓకే థియరిటికల్గా మొత్తం ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే చాలా టైం పడుతుంది, ఈ బిట్ నుంచి మనం కంటిన్యూ చేద్దాం. కార్బా థర్మల్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అంటే ఈ కార్బా థర్మల్ ప్లాంట్ అనేది ఛత్తీస్గఢ్లో ఉంది. ఓకే, ఛత్తీస్గఢ్లో ఉంది. మన ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ ఏంటి? నయా రాయ్పూర్. ఓకే, నయా రాయ్పూర్. నెక్స్ట్ వన్, ఫ్రెండ్స్ ప్రతి బిట్టు చాలా ఇంపార్టెంట్, ఎక్కడ నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, చూడండి. థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రియేటర్స్ వాజ్ ద ఫస్ట్ టు ట్రావెల్ ఇన్ స్పేస్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రియేటర్స్ వాజ్ ద ఫస్ట్ టు ట్రావెల్ ఇన్ స్పేస్. ఓకే, అంతరిక్షంలోకి ఫస్ట్ అయితే అంతరిక్షంలోకి సైంటిస్ట్స్ ఒక కుక్కను అయితే పంపించడం జరిగింది. దాని పేరు డాగ్. ఓకే, డాగ్ అంటారు దీన్ని. కుక్క పేరు ఏంటంటే లైకా. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, మనం ఫస్ట్ అయితే అంతరిక్షంలోకి పంపించింది ఏంటంటే డాగ్, కుక్కని పంపించారు. దాని పేరు లైకా. ఓకే, 1957లో పంపించడం అయితే జరిగింది. ఓకే, స్పుత్నిక్ 2లో. ఓకే, నెక్స్ట్ వన్, నాసిక్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్. ఓకే, నాసిక్ ఏ నది ఒడ్డున ఉంది అన్నాడు. ఓకే, క్లియర్. నాసిక్ ఏ నది ఒడ్డున ప్రవహిస్తుంది లేదా ఉంది? నాసిక్ అనేది మహారాష్ట్రలో ఓకే గోదావరి వద్ద ఉంది. ఓకే, నాసిక్ అనేది గోదావరి నది ఒడ్డున ఉంది. ఇది మహారాష్ట్రలో ఉంది. ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. నెక్స్ట్, ముంబైని వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా అని పిలుస్తారు. ఓకే, క్లియర్. వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ముంబైని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్ర యొక్క సీఎం ఎవరంటే ఉద్ధవ్ ఠాక్రే. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇండియా ఓన్లీ సైలింగ్ ట్రైనింగ్ షిప్. ఓకే, ఇండియాస్ ఓన్లీ సైలింగ్ ట్రైనింగ్ షిప్ ఏంటంటే సైలింగ్ ట్రైనింగ్ షిప్, సైలర్స్ ట్రైనింగ్ చేసే షిప్ ఏంటి అంటే ఐఎన్ఎస్ తరంగని. వెరీ ఇంపార్టెంట్, ఐఎన్ఎస్ తరంగని. ఓకే, నెక్స్ట్ వన్, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అమెజాన్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ. ఓకే, లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్ అమెజాన్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ. ఓకే, ప్రపంచంలో అతిపెద్ద నది ఏంటంటే అమెజాన్ నది. ఓకే, అది ఎక్కడ ఉంది అంటే సౌత్ అమెరికాలో ఉంది. క్లియర్, సౌత్ అమెరికాలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద లాంగెస్ట్ పొడవైన నది ఏంటంటే అమెజాన్ నది. ఓకే, ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉంది. ఓకే, నైల్ నది కూడా పెద్దది, బట్ అది లోతైన నది. ఓకే, ఇది ఆఫ్రికాలో ఉంది. దీన్ని ఈజిప్టు అండ్ ఈ ఈజిప్ట్లో ఉంది. ఓకే, నైల్ నది ఆఫ్రికాలో ఈజిప్ట్లో ఉంది. క్లియర్. చూడండి,
ప్రపంచంలో అతిపెద్ద పొడవైన నది ఏంటంటే అమెజాన్. అమెజాన్ నది ఎక్కడ ఉందంటే సౌత్ అమెరికాలో ఉంది. నెక్స్ట్ నైల్ నది కూడా పెద్దదే, అది ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో ఈజిప్ట్లో ఉంది. క్లియర్. నెక్స్ట్ వన్, షెడ్యూల్ దట్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాలో షెడ్యూల్స్ ప్రకారం ఇండియా లాంగ్వేజ్ 8th పొజిషన్లో ఉంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ దట్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా. ఇండియా అనేది అఫీషియల్ లాంగ్వేజ్లో 8th పొజిషన్లో అయితే ఉంది. ఓకే, లాంగ్వేజ్లో. క్లియర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. ఓకే, అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ అనేది ఏ క్రీడకి, బ్యాడ్మింటన్కు ఏ కప్పు ఇస్తారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. ఓకే, బ్యాడ్మింటన్కి గెలిస్తే మనకి ఆ కప్పు ఇస్తారు కదా, ఆ కప్పు పేరేంటి అన్నాడు. ఓకే, ట్రోఫీ. ఓకే, ఆ ట్రోఫీ నేమ్ ఏంటి చూడండి. ఫస్ట్ ఏ ఆప్షన్, డేవిస్ కప్పు. ఓకే, డేవిస్ కప్పు. ఈ డేవిస్ కప్ అనేది టెన్నిస్ విన్నర్స్కి, ఓకే, టెన్నిస్ విన్నర్స్కి ఇస్తారు. డేవిస్ కప్ అనేది టెన్నిస్ విన్నర్స్కి ఇస్తారు. ఓకే, డొరాండ్ కప్పు ఇది ఫుట్బాల్ కప్ అండి. ఓకే, ఇది ఫుట్బాల్ కప్పు, ఫుట్బాల్ విన్నర్స్కి ఈ డొరాండ్ కప్ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఏ కప్పు. ఎఫ్ఏ కప్ అంటే ఫుట్బాల్ అసోసియేషన్. ఓకే, ఫుట్బాల్ అసోసియేషన్కి సంబంధించిన కప్పు. ఓకే, థామస్ కప్పు. ఈ థామస్ కప్ అంటే బ్యాడ్మింటన్కి సంబంధించింది. ఆప్షన్ డి అనేది మన రిక్వైర్డ్ ఆన్సర్. క్లియర్. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్కి సంబంధించిన ట్రోఫీ ఏంటి అంటే థామస్ కప్పు. ఓకే, చూడండి, ఎఫ్ఏ అంటే ఫుట్బాల్ అసోసియేషన్ కప్పు. ఓకే, డొరాండ్ కప్ అంటే ఫుట్బాల్ కప్పే, డేవిస్ కప్ అంటే టెన్నిస్కి సంబంధించిన కప్పు. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్. ఓకే, 9th వన్, నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ. ఓకే, ఇండియన్ ఆర్మీలో టోటల్ ఎన్ని కమాండ్స్ ఉన్నాయి అని అడిగాడు. ఓకే, క్లియర్. చూడండి, ఇండియన్ ఆర్మీలో మొత్తం 7 కమాండ్స్ ఉన్నాయి. క్లియర్, 7 కమాండ్స్. 6 ఆపరేషనల్ కమాండ్స్, 1 ట్రైనింగ్ కమాండ్. ఓకే, 6 అనేవి ఆపరేషనల్ కమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నార్త్ కమాండ్, సౌత్ కమాండ్, ఓకే, నార్త్ ఈస్ట్ కమాండ్, సౌత్ ఈస్ట్ కమాండ్, సంథింగ్ టోటల్ 6 కమాండ్స్ అయితే ఆపరేషనల్ కమాండ్స్ ఉన్నాయి, 1 ట్రైనింగ్ కమాండ్. ఓకే, క్లియర్. టోటల్ నెంబర్ ఆఫ్ కమాండ్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ అంటే 7. అందులో 6 ఆపరేషనల్ కమాండ్స్, 1 ట్రైనింగ్ కమాండ్. క్లియర్. నెక్స్ట్ వన్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఎట్. ఓకే, జిమ్ కార్బెట్. ఓకే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ఉత్తరాఖండ్. ఓకే, ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకే, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్. క్లియర్. నెక్స్ట్ వన్, కరెన్సీ ఆఫ్ సౌదీ అరేబియా. ఓకే, సౌదీ అరేబియా యొక్క కరెన్సీ ఏంటి అంటే రియాల్. ఓకే, రియాల్. నెక్స్ట్ వన్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే మన ఇండియాకి సరౌండింగ్లో ఉన్న కంట్రీస్ టోటల్ ఒక 15 or 20 కంట్రీస్ అయితే సరౌండింగ్స్లో ఉన్నాయి. ఈ 20 or 25 కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అండ్ కరెన్సీ నేమ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగనాటికైతే ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఓకే, మీరైతే ఎవ్రీ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకదానికి ఒకటి ఆనుకుంటూ ఉంటాయి. ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ స్క్రోల్ చేయొద్దు, వీడియో అయితే పూర్తిగా చూడండి. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా వాజ్. ఓకే, ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఎవరంటే మనకు సరోజిని నాయుడు. క్లియర్. మనకి ద ఫస్ట్ లేడీ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా వాజ్. ఓకే, ఇండిపెండెంట్ ఇండియా వాజ్ అంటే సరోజిని నాయుడు. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ గైడ్. ఓకే, గైడ్ అనే బుక్ని ఎవరు రాశారు అంటే ఆర్కే నారాయణ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ గైడ్, ఆర్కే నారాయణ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్ని ఎవరు రాశారంటే అరుంధతి రాయ్. ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G8. ఓకే,
ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నాం ఐక్యరాజ్య సమితి. ఓకే, ఐక్యరాజ్య సమితి గురించి ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. అందులోనే ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G8? G8లో ఆల్రెడీ 8 కంట్రీస్ ఉన్నాయని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఈ G8 ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1975లో G8 అనేది స్టార్ట్ అయింది. అందులో USA అమెరికా, UK బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ అనే టోటల్ 7 కంట్రీస్ అయితే ఉన్నాయి. ఆ 8th కంట్రీ ఏంటంటే రష్యా. ఇది 1977లో G8లో యాడ్ అయింది. అంతకుముందు G7లో ఉండేది. మొన్న 2014లో రీసెంట్గా 2014లో దీనిపై చర్చింగ్ జరిగినప్పుడు ఈ రష్యాని అయితే బ్యాక్ చేయడం జరిగింది. ఓకే, ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతుందంటే విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ G8? 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఉదాహరణకి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా ఇచ్చాడనుకో మన ఆప్షన్ రష్యా అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే నాట్ ఏ మెంబర్. ఓకే, ఆల్రెడీ 2014లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీటిని చైల్డ్ చేశారు ఈ రష్యాని. క్లియర్? ఈ విధంగా అయితే మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్? ఓకే, హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ అడిగాడు. ఓకే, హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే సిమ్లా. ఓకే, హిమాచల్ ప్రదేశ్కి 2 క్యాపిటల్స్ ఉంటాయి. ఓకే, సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్. సమ్మర్ క్యాపిటల్ ఏంటంటే ధర్మశాల, వింటర్ క్యాపిటల్ ఏంటంటే షిమ్లా. ఓకే, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. క్లియర్? ఈ హిమాచల్ ప్రదేశ్ రాజధాని యొక్క ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క సీఎం ఎవరంటే జయరామ్ ఠాకూర్. ఈయన బీజేపీ. ఓకే, బీజేపీ పార్టీ పరంగా గెలిచాడు, భారత జనతా పార్టీలో విజయం సాధించాడు. ఓకే, హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏంటంటే సిమ్లా. ఓకే, నెక్స్ట్ సీఎం పేరు ఏంటంటే జయరామ్ ఠాకూర్. ఈయన బీజేపీ పార్టీలో గెలిచాడు. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్ వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ లొకేటెడ్? ఓకే, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లొకేటెడ్? ఏంటంటే ఇది ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దుబాయ్. ఓకే, ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే దుబాయ్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ క్రికెట్ కౌన్సిల్. ఓకే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకే, ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అంటే దుబాయ్, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. ప్రెజెంట్ ఈ ఐసీసీ చైర్మన్ ఎవరంటే జార్జ్ బ్రాస్లీ. ఓకే, ఈయన 2020 నుంచి కొనసాగుతున్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఐసీసీ గురించి తెలుసుకున్నాం కాబట్టి ఒకసారి మనం బీసీసీఐ చైర్మన్ ప్రెజెంట్ సౌరవ్ గంగూలీ. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇంతటితో అయితే ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఎవరు మిస్ కాకండి, ఎవ్రీ బిట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, మన వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.